RRR ఉంటేనే మేము ఆ ప్రాజెక్ట్ చేస్తాం. RRR ఉంటేనే మేము ఆ ఫ్లాట్స్ రీసేల్ చేస్తాం. ఇంతకీ RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. అయితే పూర్తి వీడియో మిస్ అవ్వకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. హైదరాబాద్ లో చాలా మంది ఫ్లాట్స్ కొంటున్నారు, కానీ ఓ 2-3 years తర్వాత రిగ్రెట్ అవుతున్నారు. ఎందుకు? రెంట్ సరిగా రాకపోవడం, రీసేల్ సరిగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేట్ కి అవ్వకపోవడం, లివింగ్ కంఫర్ట్ కూడా ఉండకపోవడం. అందుకే స్మార్ట్ బయర్స్ ఈ RRR కాన్సెప్ట్ ని చూస్ చేసుకుంటున్నారు, చూస్ చేసుకోవాలి కూడా. ఫస్ట్ ఆర్ రెసిడెన్షియల్ వాల్యూ. This should be a strongest selection for any investor in initial days. ప్రాపర్టీ అంటే స్క్వేర్ ఫీట్ కాదు. మార్నింగ్ ఆఫీస్ కి 2 hours ట్రావెల్ అయితే, కిడ్స్ స్కూల్స్ కి దూరం అయితే, హాస్పిటల్ ఎమర్జెన్సీలో రీచ్ అవ్వలేకపోతే, కమ్యూనిటీ టాక్సిక్ అయితే, లగ్జరీ ఫ్లాట్ అయినా యూజ్ ఏంటి? రియల్ ఎస్టేట్ ద బిగ్గెస్ట్ లగ్జరీ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. మాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఆఫీస్ కనెక్టివిటీ, క్లబ్ హౌస్, సొసైటీ కల్చర్, ఫ్యామిలీ కంఫర్ట్. లివింగ్ కి యూజ్ అవ్వకపోతే అది ప్రాపర్టీ కాదు, జస్ట్ ఇన్వెంటరీ మాత్రమే. అండ్ ద ఫస్ట్ ఆర్ ఈస్ రెసిడెన్షియల్ వాల్యూ. మీరుంటున్న ప్రాపర్టీలో మీరు ఎంజాయ్ చేయగలగాలి. ద సెకండ్ ఆర్ షుడ్ బి రెంటల్ ఇన్కమ్. సో కరెక్ట్ ప్రాపర్టీ అంటే మీ పాకెట్ నుండి మనీ తీసుకోకూడదు, ఫ్లాట్ కొన్నాక ఐడల్ గా ఉండకూడదు, మనీ మిషన్ లాగా మంత్లీ ఇన్కమ్ జనరేట్ కావాలి. కరెక్ట్ ప్రాపర్టీ ఉంటే ఈఎంఐని టెనెంట్ పే చేయాలి. మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా కూడా మీ ఫ్లాట్ నుంచి ఒక అదర్ ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంటే అది స్మార్ట్ ఇన్వెస్ట్మెంటే కదా. మరి అలాంటి రెంటల్ ఇన్కమ్ కోసం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైదరాబాద్ లో ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ ఐటీ డిమాండ్ ఎక్కువ ఉన్న లొకేషన్ లో గుడ్ టెనెంట్స్ ఈజీగా దొరుకుతారు, వేకెన్సీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, మంత్లీ స్టడీ ఇన్కమ్ వస్తుంది, అసెట్ ఐడల్ గా ఉండదు. కంపెనీస్ దగ్గర మెట్రో కనెక్టివిటీ, రెంటల్ డిమాండ్ సస్టైన్ అయ్యేలా ఉన్న ప్రాపర్టీ తీసుకుంటే అప్పుడు మీ ప్రాపర్టీ మనీ మెషిన్ అవుతుంది. సో అందుకే ద సెకండ్ ఆర్ ఈస్ రెంటల్ ఇన్కమ్ షుడ్ బి స్ట్రాంగ్. థర్డ్ ఆర్ రీసేలబుల్. చాలా మంది ప్రాపర్టీ కొనడం చాలా ఈజీ, ఇన్వెంటరీ కొనడం చాలా ఈజీ, బట్ దాన్ని రైట్ టైంలో ప్రాఫిట్ తో ఎగ్జిట్ అవ్వడమే ఆర్ట్. అది థర్డ్ వెరీ స్ట్రాంగెస్ట్ ఆర్ రీసేలబుల్. యువర్ ప్రాపర్టీ షుడ్ బి రీసేలబుల్ ఈజీలీ. సో చాలా మంది ఫ్లాట్ కొనేస్తారు, కానీ 5 years తర్వాత మార్కెట్ లో డిమాండ్ ఉందా, ఎవరైనా కొనడానికి రెడీగా ఉంటారా అని ఆలోచించే పొజిషన్ లో ఉండకూడదు. అందుకే స్మార్ట్ బయర్స్ ఫస్ట్ రీసేల్ పొటెన్షియల్ చెక్ చేసుకోవాలి. ఫ్యూచర్ గ్రోత్ ఉండే ఏరియాస్, బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ మన సరౌండింగ్ ఏమొస్తున్నాయి, లొకేషన్ కి లాంగ్ టర్మ్ లో డిమాండ్ ఉందా, లిమిటెడ్ సప్లై ఫ్యాక్టర్ ఉండాలా, ట్రస్టెడ్ బిల్డర్, బ్రాండ్ బిల్డర్ ఉండాలా. అప్పుడే ప్రాపర్టీ ఫ్యూచర్ లో ప్రీమియం అవుతుంది. ఎగ్జాంపుల్, ఓఆర్ఆర్ కనెక్టివిటీకి ఎంత దగ్గరగా ఉన్నాం, అప్కమింగ్ కమర్షియల్ గ్రోత్ ఫ్యూచర్ రీసేల్ వాల్యూని ఎంతవరకు పెంచే అవకాశం ఉన్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్వెస్టర్స్ రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్ లొకేషన్, కరెక్ట్ కమ్యూనిటీ, కరెక్ట్ ప్లానింగ్, కరెక్ట్ బ్రాండ్ పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్ మాత్రమే చూస్ చేసుకోవాలి. చాలా మంది ఫ్లాట్స్ బుక్ చేస్తున్నారు, కానీ ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండదు. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రాపర్టీ చూస్ చేసుకుంటున్నప్పుడు ప్రైస్ మాత్రమే కాదు, ఈ RRR కాన్సెప్ట్ ఉండేలా చూడండి. గుర్తుంది కదా? నెంబర్ 1 రెసిడెన్షియల్ వాల్యూ, నెంబర్ 2 రెంటల్ ఇన్కమ్ వాల్యూ, నెంబర్ 3 రీసేలబుల్ వాల్యూ. ఈ 3 పర్ఫెక్ట్ గా మీరు కాన్ఫిడెంట్ గా ఉంటేనే ప్రాజెక్ట్ కి ముందుకెళ్ళండి. అండ్ ఈ 3 మీకు సజెస్ట్ చేయడానికి గోల్డెన్ రైస్ ప్రాపర్టీస్ ఎప్పుడు మీతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.